GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లో పోలీసరావు అన్నారు. గత వారం బాపట్ల జిల్లా పీవీపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన ఏట్రా బాలారెడ్డి, కోటేశ్వరమ్మ కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా నుంచి తాత్కాలిక గుడారానికి తార్పలని పట్టాను అందించారు. బాపట్ల వాసి అయిన బొంత సామిల్ త్యాగరాజ్ వారి సహకారంతో నిత్యావసర సరుకులను, బట్టలను, వంట సామాగ్రిని పోలీసరావు చేతుల మీదుగా అందించడమైంది. ఈ కార్యక్రమంలో పీవీపాలెం రెడ్ క్రాస్ సభ్యులు కె సోమరాజు, డి దుర్గా ప్రసాద్, ఐ కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా పీవీపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో మరి ఏట్రా కోటేశ్వరమ్మ ఇల్లు, మరి బాలకోటిరెడ్డి వాళ్ళ ఇల్లు అగ్నికి ఆహుతి అయిన సందర్భంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ వారు సంబంధించి కర్లపాలెం మండలం సబ్ బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరి బాపట్ల వారి సహకారంతో వారి ప్రస్తుతానికి డేరా అమర్చుకోవటానికి ఒక టార్పిలిన్ పట్టాను. మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రస్తుతానికి బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ యూనిట్లో కొంత సామాగ్రి ఇంకా రావాల్సింది పైనుంచి మరి ఒక కుటుంబానికి ఇస్తున్నాం. ఈరోజు మిగిలిన కుటుంబానికి తర్వాత ఇస్తాం. ఇక్కడికి వచ్చిన 2 కుటుంబాలను తెలియపరిచారు. వారికి కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి ఒక మేము అందించవలసిన వంట సామాగ్రి కానీ టార్పిలిన్ పట్ట కానీ అందిస్తాము. మరి ఈ సమయంలో పీవీపాలెం మండల ప్రతినిధులుగా ఉన్న సోమరాజు, దుర్గాప్రసాద్, దుర్గాభవాని మాకు తెలియపరిచారు. ఆ విషయాన్ని అందుకొని మేము ఈ మండలానికి వచ్చి మరి ఈ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైన వీళ్ళకి మా స్నేహితుడు బొంత సామిల్ త్యాగరాజ్ వారి సహకారంతో మరి రైసు, బట్టలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి ఈ కుటుంబానికి పంపిణీ చేస్తున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ నుంచి టార్పలిన్ పట్టాలు ఒకటి ప్రొవైడ్ చేశాము. మరి ఆ విధంగా ఆపదలో ఉన్న వారిని అందరూ కూడా సహాయపడాలి, ఎవరి వంతు వారుగా
సమాజంలో మెరుగైన సమాజానికి, ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజుకి, దుర్గాబాబుకి కర్లపాలెం మండల యూనిట్ నుంచి, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగిలిన కుటుంబాలు కూడా త్వరగా అందిస్తామని తెలియపరచుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కాలువ చివరి భూమి వరకు సాగునీరు అంది పంటలు సక్రమంగా పండే విధంగా అధికారులు, నీటి సంఘాల నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్లు సమన్వయంతో పనిచేయాలని శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలం పేరడి గ్రామాలలోని చింతాయపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం చింతాయపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా మద్దిబోయిన తిరుపతయ్య, డైరెక్టర్లుగా కోసన రామయ్య, మార్పు పద్మారావు చేత ప్రమాణం చేయించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. చింతాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములకు చైర్మన్ గా మెంబర్లుగా DCO ఉత్తర్వు మేరకు 3/8/2025 సంఘం యొక్క పదవి బాధ్యతలు స్వీకరించుతూ సంఘం యొక్క బైలాలో పొందుపరిచిన అంశాలను గౌరవిస్తూ సంఘ పరిధిలో రైతులకు పంట రుణము సదుపాయాలు కల్పించి వారి అభివృద్ధితో పాటు సంఘ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని మీరు కానీ మీ పక్కన ఎవరైతే నడిచే విధంగా మీరు కలుపుకుపోయే సిద్ధాంతాన్ని ముందుగా పాటించాలని కూడా తెలియజేస్తారు. రైతుల సమస్యలంటే సకాలంలో ఎరువులు రావటమే కాదు, సకాలంలో నీళ్లు రావటం, ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది కమ్యూనికేషన్. ప్రజా సదస్సులు కూడా ఇటువంటి ప్రాంగణాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి సాయం సంజీవాలలో మనం పెట్టిస్తూ ఉండాలి. అన్నిటికన్నా ముందు ఏంటంటే వరి నాట్లు ముందే, అంటే సుమారుగా జూన్ నెలలో, ఇప్పుడు మనకు తెలుసు 20 రోజుల ముందు వచ్చినాయి, సుమారుగా వచ్చిందండి. 20-25 రోజుల ముందు నీళ్ళు వచ్చి నాట్లేసావా లేదా? 1వ తారీఖు నీళ్ళు వస్తే ఆగస్టు ఆఖరి కానీ నాట్లేని పరిస్థితి. ఆగస్టు 20 నుంచి 25, 15, 20, 25 మధ్య పడతాయి నాట్లు, అవునా కదా? ఈ చంద్రబాబు నాయుడు గారి విధానం వల్ల కనీసం 20-25 రోజుల ముందు వచ్చేప్పుడు ఆల్రెడీ నాట్లేసేసారు. రాబోయే రోజుల్లో జూన్ నెలలో, జూలై ఫస్ట్ వీక్లోనే నీళ్ళు వచ్చే విధంగా ఈ పాటికే, అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి పంట కాదు, అవసరమైతే రేపు పులిచింతలు కానీ పోలవరం కానీ పూర్తయితే దాళవా కూడా పండియాలి. కనీసం 2 ఏళ్ళన్నా కనీసం దాళవాలు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అన్నీ కూడా సముద్రానికి దగ్గరలో ఉండబట్టి మన నేలంతా కూడా చౌడెక్కిపోతున్నాయి రోజు రోజుకి. కొంతమంది అంటారు, ఒక రైతు అసలు దాళవ ఏమంటున్నారు, ఈయన ఎమ్మెల్యే సారవాళ్ళలో 40-45 బస్తాలు పడలేదు అంటున్నారు, ఇంతవరకు బాగానే ఉంది, అసలు ఈ గొడ్డు ఎవరుకుంటాడు అని. అందుకే మీకు తెలియజేస్తున్నా, మనకు తెలిసింది వ్యవసాయం అంటే వరి పంట ఒకటే కాదండి. వరి పంటలకు కూడా ఆల్టర్నేటివ్లు వచ్చినాయి. సారవా వరేస్తే రెండోసారి మీరు వేరుశనగ వేస్తున్నారు. వేరుశనగ ఇంకా కొంచెం అటు జరిపి, వరి కొంచెం ఇటు జరిపి, మధ్యలో కూడా ఇంకో పంట వేయాలి. సంవత్సరానికి 2 కాదు 3 పంటలు పండియాలి.
చంద్రబాబు నాయుడు గారు 365 రోజులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముత్తుకూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమంలో రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రాయితీకి సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. శివపార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే ఇవి ఆర్గానిక్ భూమి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి. ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృతతుల్యంగా ఒక సుగంధంగా వెలువరిస్తుంది. అందరూ దయచేసి ఆశీనులు కంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రావాల్సిందిగా వెల్కమ్ సార్. నమస్తే సార్. లింగాపురయ్య గారిని నాకు వ్యక్తిగతంగా నేను ఈ లాభాపేక్షను ఆశించేవాడిని కాదు. ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ముక్కుసూటిగా మాట్లాడటం నా అలవాటు. చెప్తానన్నది చేస్తానన్నది చేసి చూపించాలనే పట్టుదల. నాగార్జున సాగర్ పక్కనే ఉన్న త్రాగునీరు కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి మంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి జేజేఎం స్కీమ్ మూలన పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వారు ప్రధాని మోడీ గారిని సంప్రదించి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఆ పథకానికి జీవం పోసారు 2028 వరకు. అందులో భాగంగా అతి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మనం అతి త్వరలోనే శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా 130 పైగా గ్రామాలు గాని హ్యామ్లెట్స్ గాని అన్ని కలిపి ప్రతి ఊర్లో కూడా ఓవర్హెడ్ ట్యాంకులు కట్టడం, ప్రతి ఇంటికి. వినుకొండ స్థానిక ఏబిఎం కాంపౌండ్ లోని సాధన ఇన్స్టిట్యూషన్ లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ముఖ్య సమావేశం ఎంఎస్కే భాష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం హాజరై మాట్లాడుతూ పార్లమెంటు వ్యవస్థను విశ్వసిస్తూ ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంబిస్తూ గత 29 సంవత్సరాలుగా ముస్లింల న్యాయమైన హక్కుల సాధన కొరకు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంయూఎఫ్ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ గౌస్ బాషా, ఎన్ఎస్ఓ కరీముల్లా, పి షరీఫ్, ఎస్కే లతీఫ్, షేక్ జానీ, షేక్ మసూద్, గోల్డ్ బాషా, ఇస్లాంపేట కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల ఫామ్ చేశారు. ఇప్పుడు మన గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ జిల్లా కన్వీనర్ గారు ఉన్నారు ఇక్కడే. ధన్యవాదాలండి. గౌరవ రాష్ట్ర ముస్లిం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరమైన ఏవైతే హక్కులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మైనార్టీస్లైన సోదరులందరికీ కలగాలని చెప్పి, హిందూ ముస్లింలు భాయి అని చెప్పి మత సామరస్యంతో మనం అందరం మెలగాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ చాలా చిన్న చూపుతో మనము ముస్లింల సమాజం ఉంది. మరి అందరూ ముస్లిం సమాజం ఐకమత్యంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మన కరోనా సమయంలో మనం చూస్తే
రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మేము ఉన్నామని చెప్పి హిందూ, ముస్లిం, జైన్, క్రిస్టియన్స్ ఇలా అందరి వర్గ భేదాలు లేకుండా అందరికి సహాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటి చెప్పారు. ఈరోజు మన కలీం గారు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా వినుకొండ అన్ని జిల్లాలు, ఈ రోజు మనం పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా 16 నియోజకవర్గాలు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన వినుకొండకి వారు విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కార్యరూపం అనేది మనం ప్రెస్ మీట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే ముస్లిం సమస్యలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా వారు స్వీయ పరిచయం. నా పేరు మహమ్మద్ కలీం, అధ్యక్షుడు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సంస్థను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి ఒక సదుద్దేశంతో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ని నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం, అదేవిధంగా ప్రతి మండలంలోనూ పట్టణాల్లోనూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మరలా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు, పల్నాడు జిల్లాగా మరో జిల్లా ఏర్పడటంతో మరి పల్నాడు జిల్లాలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకొని ఎంఈఎఫ్ ని బలోపేతం చేసే భాగంగా ఈ రోజున వినుకొండ నియోజకవర్గం రావడం జరిగింది. అందులో భాగంగానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 29 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయిలో భారీగా కాకుండా ముందు ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇచ్చినటువంటి ముఖ్య నాయకుల చేత ఎన్నికలు చేసుకొని వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభావ పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కన్నుల పండుగ జరుగుతుందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం జూనపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు నిర్మించిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. పుడికలు తీయించారు. దానివల్ల ఇప్పుడు సాగర్ కెనాల్ కానీ, నవలసం ప్రాజెక్టు కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ వాటర్ వెళ్లి చేయడం వల్ల అవుతున్నాయి. ఊరొద్దురా అన్నా మీరు అంటారండి. 45,85,835 మంది రైతులకు ఈరోజు లబ్ధి కలిగింది. దాంట్లో దాదాపు 2,400 కోట్లు ఈరోజు రిలీజ్ చేశారు. మన గుంజాల నియోజకవర్గంలో 35,595 మందికి 25 కోట్లు ఈరోజు రిలీజ్ చేశారు. ఇది పార్ట్ 1. ఇంకా 2 దఫాలుగా మొత్తం సంవత్సరానికి 20,000 మనం చేస్తే దాదాపు 75 నుంచి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం
రైతుల ఖాతాల్లో మన నియోజకవర్గంలో జమ అవుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గురజాలకు చెందిన ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ చలగుండ్ల శ్రీరామమూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వర్ధంతిని చలగుండ్ల గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డీఎస్పీ బిఎల్ఎన్ జగదీష్, ఎంఈఓ ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదటగా గురజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. వీరికి ప్రశంసా పత్రం, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ జ్ఞాపిక 10,000 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని చలగుండ్ల శ్రీనివాస్, చలగుండ్ల శ్రీకాంత్ అందించారు. దీనిపై స్పందించిన విద్యార్థులు తమ విజయానికి కారణమైన గురువులను తల్లిదండ్రులు కొనియాడమే కాకుండా తమకు ఈ విధమైన సత్కారం అందించిన చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గురజాలలో అనిగ్రేస్ వృద్ధాశ్రమం, గంగవరంలోని అక్షర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ చల్లగొల్ల శ్రీరామూర్తి గారు. అమర్ రహే డాక్టర్ చల్లగొల్ల శ్రీరామూర్తి గారు. లక్ష్మీనారాయణ, నెల్లూరి ఆదినారాయణ, అమ్మ మీరు మధ్యలోకి వెళ్ళండి. అమ్మ మీరు మధ్యలోకి వెళ్ళండి. దగ్గర రండి, అబ్బాయికి దగ్గర రండి. అర్థం చేసుకుని నన్ను ముందుకు నడిపించడమే నేను ఇంత దూరం వెళ్ళడానికి కూడా నాకు దోహదపడింది. సమయం ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకని మనం ముఖ్య అతిథుల్ని మాట్లాడించి అంటే చిన్నప్పటి నుంచి మన అంటే శారీరకంగానే కాకుండా మెదడు కూడా ఎదగాలి అంటే కావాల్సినవి రెండు మెయిన్ గా విద్య, వైద్యం. అటువంటి విద్యా వైద్యాలు రెండింటినీ కూడా ఈ చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ తీసుకొని దగ్గర వైద్యంలోనే ఇప్పటికి ఒక 800 క్యాంప్స్ వాళ్ళు కండక్ట్ చేసి ఒక 25,000 మందికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా చేపించారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఫర్ దిస్. అండ్ ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటిది ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయి ప్రూవ్ చేసింది. అందుకని ఆ అమ్మాయి గట్టిగా అభినందించండి. నా పేరు పావని చంద్రిక. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th బోర్డ్ ఎగ్జామ్స్ లో 100కి 598 మార్క్స్ వచ్చాయి. అండ్ అంత కష్టపడి వచ్చాయి. చాలా కష్టపడి చదువుకున్నాను. అలానే నాలాగా కష్టపడి చదువుకునే వాళ్ళందరినీ మీలాగా ప్రోత్సహించాలి సార్. అంటే మీ ట్రస్ట్ ద్వారా ఇలానే నెక్స్ట్ వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా మేము చదువుకోవాలి, మేము చదువుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, మాకు హెల్ప్ చేస్తారు అని ఆ మోటివ్తో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.